ఏమిట్రా? అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. నువ్వు అంకుల్ ఇక్కడేం చేస్తున్నారు? నేను ఒకరిని వెతుకుంటూ వచ్చాను, అప్పుడే పోలీసులు నన్ను. అమ్మా రామా త్వరగా రా. ఏమిట్రా? ఈ అంకులే నన్ను కిడ్నాప్ చేసి వదిలేశారు కదా. నాకు తెలుసు మీరు ఇక్కడుంటే ప్రమాదం. రండి. అది నేను త్వరగా రండి. కాదు. రమ్మంటుంటే నా మాట వినండి, వద్దండి. ఎక్కండి త్వరగా. నువ్వెక్కరా. దిగండి. రండి రండి మేడం, రండి ఈ ఇల్లు- రమ్మంటుంటే త్వరగా రండి. అదే నేను ఈ ఇంట్లో. ఇదైతేనే మంచి ప్లేస్. మీరు ఇక్కడే భద్రంగా ఉండొచ్చు. ఏం చేయాలో ఆలోచించి ఉదయం నిర్ణయిద్దాం. రండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, ఇదే సేఫ్. భయపడకండి, నేనంతా చూసుకుంటాను. ఓకే? రైట్. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఈరోజు సాయం అడిగితే చేస్తారా? ఆయన్ని మీరు వదిలేయచ్చు కదా. ఎవరినే? పాపం ఆ చంద్రం గురించే అంటున్నాను. ఏమిటి చంద్రన్న? నీకు వాడి మీద అంత సాఫ్ట్ కార్నర్ ఏంటి? గణేష్ని వదిలేశాడన్నా? ఎవరైనా సరే వదిలేస్తారు, పిల్లల్ని ఎవరు ఏం చేయరు. కానీ పిల్లల వల్ల కొంతమంది చస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ జానీ కొడుకు వల్ల ఇప్పుడు చంద్రం చావబోతున్నట్టు. నా ఫోన్ ఎక్కడుంది? రే రాజారావు. అయ్యా. ఏంటి పట్టుకున్నావా? లేదయ్యా, వెతుకుతున్నాను. వాడిని వదలడానికి వీల్లేదు. అలాగే అయ్యా. ప్రసాదరాజు, చెప్పండి సార్. ఒక్క ప్లేస్ కూడా వదలకుండా అంత బాగా వెతుకో. అలాగేనా? దొరస్వామి, చెప్పండి అయ్యా. వాడెక్కడ కనిపిస్తే అక్కడ షూట్ చేసి పారేయండి. అర్థమైందా? సరే అయ్యా. తెల్లారితే వచ్చే మొదటి న్యూస్ ఆ చంద్రం చచ్చిపోయాడు అని. అంకుల్, ఇది ఎస్పీ గారి జీప్ కి. ఇందులో వెళ్తే మిమ్మల్ని ఎవరూ పట్టుకోరు. త్వరగా వెళ్ళండి. వస్తాను. నేను ఒక ఫోన్ చేయాలి. ఫోన్ ఉంటుందా? ఒక్క నిమిషం.
అది ఎస్పీ గారి ఫోనే. ఓహ్, మేవింకా చావలేదురా నీచుడా. ఒకటి మాత్రం గుర్తుంచుకో, మా అన్నకు కానీ ఏమైనా అయ్యిందనుకో, ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాన్రా. రే జైపాల్, నేనేరా. ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందన్నా? నువ్విప్పుడు ఎక్కడున్నావన్నా? నేను ఇప్పుడు ఎస్పీ ఇంట్లోనే ఉన్నాను. ఎస్పీ ఇంట్లోనా? ఉమ్. వేటాడి సింహం ఇప్పుడు అలసిపోయి నిద్రపోతోంది. వాళ్ళు లేచేటప్పటికి మనం చనిపోయామనే న్యూస్ అందాలట. ఏంటన్నా ఏదేదో చెప్తున్నావు? నువ్వు భయపడకురా. రేపు ఉదయం మన ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అన్ని దారులు వాళ్ళు బ్లాక్ చేశారన్నా. మనుషులు బ్లాక్ చేయలేని చోటే ఆ దేవుడు ప్రయాణిస్తాడు. నువ్వు వేడుకో, అంతా సవ్యంగా జరగాలని వేడుకో. తీసుకెళ్ళి అక్కడే పెట్టి. రాజారావు, ఎస్పీ గారు రైట్ హ్యాండ్. వాడు ఒక్క నిమిషం ఉండు. సార్, అన్ని వైపులా క్లోజ్ చేశాం. వాడు ఏ రూట్లోనూ తప్పించుకోలేడు. అన్ని చోట్ల రైల్వే స్టేషన్, బస్ స్టాండు, ఆటో స్టాండు అన్ని చోట్ల కవర్ చేసేసాం. వాడు తప్పించుకోవడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు సార్. ఉండు, ఇతనికి నేను సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? అలాగా, ఇలా రండి, వాయిస్ మార్చి మాట్లాడండి. రేయ్ రాజారావు, చెప్పండి సార్. బ్యాడ్ న్యూస్. ఆ ప్రసాదరాజు మనల్ని మోసం చేశాడ్రా. వాణ్ణి చంద్రం కొనేశాడ్రా. నిజమా? వాడిప్పుడు మన వినాయకుడి గుడి పక్క వీధిలో ఉన్నాడు. అక్కడ ఆ చంద్రంతో కలిసి ఓ డీల్ కుదుర్చుకుంటున్నాడు. అది జరగకూడదు. ఓకే సార్. అంతకుముందే వాడు చావాలి. పాపానికి పరిహారం మరణం. రేయ్ క్లోజ్ చేయరా. సార్, ఇప్పుడే బయలుదేరుతాను సార్. వాడు అంత చూస్తాను, వాడిని వదిలిపెట్టాను సార్. వాయిస్ కరెక్ట్ గా ఉందా? చెప్పండి సార్. ప్రసాదరాజు, బ్యాడ్ న్యూస్. రాజారావు, రాజారావు, రాజారావు. రాజా, ఏంటండి అదేమిటంటే అది? చావరా. ఎవరా అది? అడుగుతున్నా కదా. ఎవరు? అన్నా, వాడిని లేపేశారన్నా. చాలా మంచి పని చేసావు దొరస్వామి. చాలా మంచి పని. వాళ్ళందరూ పోవలసిన వాళ్లేలే. ఇక మిగిలి ఉన్నది మీ ఎస్పీ. వాడిని ఎలాగో నేను పంపిస్తానులే. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? నేనేరా చంద్రం. మీ బాస్ ఎవరిని లేపేయాలనుకున్నాడో అదే చంద్రం. కానీ నన్ను లేపేయాలనుకున్నవాడు ఇప్పుడు నా చేతిలో ఇరుక్కున్నాడు. మీ బాస్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. నేను వాడిని ఇప్పుడు లేపేస్తాను. వద్దు,
తప్పు మీద తప్పులు చేస్తున్నావు. తప్పులు మాత్రమే చేస్తానురా, ఎందుకంటే నేను కోరుకున్నది జరగాల్సిందే. నువ్వు ఏం చేయాలో నీ బాసే నీకు చెప్తాడు. ఫోన్ ఇస్తాను, విను. చెప్పరా. హలో. ఏయ్! కొంచెం కూడా బుద్ధే లేదు. దొరస్వామి, ఫోన్ ఇస్తాను. రేయ్, ఇవ్వరు ఆయనకి. అన్నా దొరస్వామి వీడు నన్ను చంపబోతున్నాడు రా. అది అది జరగకూడదు. నువ్వే నన్ను కాపాడాలి. ఇప్పుడే ఇప్పుడే నువ్వు మేషేడ్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పేరా. అదేరా, జానీకి మల్లికి ఏం జరిగిందో అన్ని విషయాలు వెళ్ళి చెప్పే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు, వెళ్ళి చెప్పు. అన్నా, ఇవన్నీ చెప్తే మనం ఏమవుతాం అన్నా? రే, లేదంటే వాడు నన్ను చంపేస్తాడ్రా. మిగిలిన విషయాలన్నీ మనం తర్వాత చూసుకుందాం. వెళ్ళు, వెళ్ళి చెప్పరా. అలాగేనన్నా.